ఆనాడు వరేస్తే ఉరన్న వాళ్ళు వీళ్ళు. కేసీఆర్ గారు వరేస్తే ఉరన్నటువంటి వాళ్ళు. వరేస్తే ఉరి కాదు, వరేయండి. ఒకవేళ ఆ వడ్లని ప్రభుత్వం కొనిపోతే ఈ ప్రభుత్వం గురేస్తామని చెప్పి నా పీస్ అధ్యక్షుడి రోజులో మా గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిన తర్వాత ధాన్యం కొనుగోలు బంద్ చేసి ఢిల్లీలో ధర్నాలు చేసిన మీరా ఈరోజు రైతుల ప్రయోజనం కోసం మాట్లాడారు. ఏదో వీడియోలు చూసిన తల్లి అన్నది ఏంది నీకు రుణమాఫీ అయిందంటే అవును నాకు రుణమాఫీ అయితే మళ్ళీ తీసుకొచ్చుకున్నా నేను ఎందుకు అబద్ధం వాడాలని చెప్పిన తల్లి అంటుంది. అప్పుడైనా కనువింపు కలగాలి వీరు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రైతు ప్రయోజనాలు పాటుపడింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు మీద సంతకం పెట్టినాం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతు మద్దతు ధరకి జలేక్యం ద్వారా రైతులకు సాగునిచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. మధ్యలో తెలంగాణ పేరిట వచ్చిన నలుగురి రాష్ట్రాన్ని దోచుకోవడానికి కోసం ప్రయత్నించి 7 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయి రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది తప్ప రైతు ప్రయోజనం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రయోజనాలు లేకుండా చేసి ఈరోజు ఈ ప్రభుత్వం పైన బదిలీ చేసే కార్యక్రమం ఈ మొదటి సంవత్సరంలో రైతుల కోసం ఇంచుమించు 60,000 పైచిలుకు కోట్లతో రైతు ప్రయోజనం కాపాడే ప్రయత్నం చేసింది. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ యూపీఐ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినప్పుడు రైతుకు పాస్ పుస్తకం విడుదలైంది, తిరిగి రుణం పొందింది. మీ 10 సంవత్సరాలు రైతు రుణం కొత్తగా పొందడానికి అవకాశం ఉంటుందంటే అసలు మీ పాస్ పుస్తకం విడుదలే చేయలేదు. ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుకు రుణమాఫీ చేస్తాం 2 లక్షల్లో రుణమాఫీ అని ఇంచుమించు 25 లక్షల పైచిలుకు మందికి రుణ విముక్తులు చేసి కొత్తగా రుణాలు తీసుకున్న పరిస్థితి. తర్వాత మళ్ళీ మహబూబ్నగర్లో కూడా రైతు పండుగలో సాంకేతిక కారణాల్లో ఆగిపోయిన 2 లక్షల రుణాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంచుమించు 2,700 మంది రైతులు కూడా ఆనాడు మహబూబ్నగర్ వేదిక ద్వారా కూడా రైతులకు రుణాలు మాఫీ చేసి ఈరోజు ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం రైతులకు పంట బీమాను ప్రవేశపెట్టినారు. రైతులకు వడగళ్ల వర్షం నష్టపోతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మధ్యలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇవ్వని సందర్భం. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక వడగళ్ల వల్ల నష్టపోయిన వారికి ఎకరాకు 10,000 ఇచ్చినాం. బోనస్ సన్న బియ్యానికి సన్న వడ్లకు ఏదైతే బోనస్ రైతులు 5,000 ఇచ్చేటువంటి బోనస్ కార్యక్రమాన్ని కూడా ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం తీసుకొని పోతూ ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు కూడా శరవేగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమై విధ్వంసం అయినప్పుడు కూడా సాగునీటి ప్రాజెక్టును మళ్ళీ ఈ సంవత్సరంలో మొదలుపెట్టి ఆ చెరువుల ద్వారా కాలువ ద్వారా నీళ్ళించేటువంటి కార్యక్రమం చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పొట్టిగా మాట్లాడడం ఈసారి సరైనది కాదు. రైతు సంక్షేమం కోసం రైతు కమిషన్ వేసి రైతు వేదికల ద్వారా నిరుపయోగం ఉన్నటువంటి దానిలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఇంచుమించు 20 కోట్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రైతులను నూతన మెలకువలు, సాగు పద్ధతులు, శాస్త్రజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని ఒకసారి గమనించాలని చెప్పండి. వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా బంద్ చేసి వ్యవసాయ ఉపయోగపడేటువంటి ఆనాడు పనిముట్లను, నాగన్లను, ఆనాడు సబ్సిడీ పైన పైప్ లైన్లను అనేక రకాలు రైతులకు ఇచ్చేటువంటి సందర్భంలో వాటిని అన్నిటి బంద్ చేసి ఒక రైతు బంధించి ఇదే జిల్లా తెలిసిపోతుందని చెప్పిన సందర్భం. ఈరోజు మేము ఆనాడు వాళ్ళు 10,000 ఇస్తే ఈ 26వ తేదీ నుంచి 12,000 రైతు భరోసా కింద ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం చేయబోతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.